వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మన స్టూడియోలో ఏడబ్ల్యూఐడిసి మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, గౌండ్ల నాగేందర్ గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతమైన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కూడా. అన్న నమస్కారం. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుందన్న. 20 నెలల నుంచి మరి నిరుద్యోగులకు, విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చింది ఈ రాష్ట్రంలో. నిరుద్యోగులకు ఏకకాలంలో సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. యావత్ నిరుద్యోగ సమాజాన్ని కూడా నమ్మించింది. దీన్ని ఎట్లా చూస్తారన్న మీరు? తమే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు చేసిన మోసాన్ని తీసుకుంటే ఫస్ట్ ఏంటంటే నిరుద్యోగులు ఎంత కష్టపడ్డారు అంటే వీళ్ళు చెప్పిన మోసాలకు విపరీతంగా కష్టపడి వాళ్ళ గెలుపు కృషి చేశారు. రైట్. ఒక్కరొక్కరు కాళ్ళకు రక్తాలుగారంగా కూడా తిరిగారు. నేను చూసిన ప్రాక్టికల్. అయితే అంత చేసిన తర్వాత వీళ్ళు రాగానే మోసం చేశారు. ఎట్లా అంటే రేవంత్ రెడ్డే కాదు, రేవంత్ రెడ్డి చెప్తే నమ్ముతారో నమ్మరో అని ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి నిరుద్యోగుల గురించి మాట్లాడించారు. ఎందుకంటే ఆమె కూడా యంగ్ కాబట్టి యంగ్ లీడర్షిప్కు ఆమె చెప్పాలి అని అనుకున్నారో, లేక రాష్ట్ర స్థాయిలో వాళ్ళ ఇందిరాగాంధీ వాళ్ళ ఫ్యామిలీ అనుకున్నారో, వాళ్ళ కుటుంబానికి చెందిన ఆమె అనుకున్నారో, అట్లా మొత్తాన ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ చెప్పించారు. ఎట్లా అంటే మేము రాగానే విత్ ఇన్ డేస్లో 2 లక్షల ఉద్యోగాలు చేస్తామని అన్నారు. ఇప్పటికీ 2 లక్షల ఉద్యోగాలు 20 నెలలకు కూడా కాలే. ఇప్పుడు కూడా ఇంకా పాత ఈ కేసీఆర్ గారు ఆ రోజు ఇచ్చి నోటిఫికేషన్స్ ఇచ్చి, రిటర్న్ టెస్టులు ఇచ్చి, ఓరల్ టెస్టులు ఇచ్చి, ఎన్నికల కొరకు రిజల్ట్ బయట అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఆ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి అవిటిని లెక్కలు చెప్పుకుంటున్నారు. వీళ్ళు వచ్చినాక ఇచ్చిన ఉద్యోగాలే లేవు. ఉద్యోగస్తులను, నిరుద్యోగులను ఆ విధంగా మోసం చేశారు. ఇంకా నిరుద్యోగులకు ఎంత భ్రమ కల్పించారు అంటే నిరుద్యోగులంతా అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుద్యోగులు, ఆర్థికంగా వెనుకబడ్డ నిరుద్యోగులు, ఎంతమంది నిరుద్యోగులు అయితే ఉన్నారో అంతమంది కూడా కాంపిటిటివ్ ఎగ్జామ్స్ రాయాలి, వాటిని ప్రిపేర్ చేయాలి, వాటికి కావాల్సిన మెటీరియల్ తీసుకోవాలి. ఆ మెటీరియల్ అంతా కొనడానికి కూడా వాళ్ళ తాన పైసలు ఉన్న పరిస్థితి లేవు. చాలని పరిస్థితుల్లో వాళ్ళు చదువుకొని బయటకు వచ్చారు. కాబట్టి వాళ్ళ ఉద్యోగ వేట ఏదైతే ఉందో ఆ వేటలో భాగంగా ఆ దానికి సంబంధించిన దాని కొరకు కూడా నిరుద్యోగులకు అందరికి కూడా నెలకు 4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రైట్. మరి ఏమైంది నిరుద్యోగ భృతి ఇవ్వాలా? మరి వాళ్ళందరూ ఈ కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితేనే ఉన్నారు కదా, బుక్స్ కొంటూనే ఉన్నారు, వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. నువ్వు క్యాన్సల్ చేసిన కొద్దీ పెట్టిన కొద్దీ ఎదురు చూస్తూనే ఉన్నారు కదా. నిరుద్యోగులను నిట్ట నిలువున వాళ్ళని మోసం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే ఇక్కడ ఒక మాట చెప్పండి నాగేందర్ గారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, ఇక్కడ నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి ఇక్కడ ధర్నలు, ఆందోళనలు చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ గంట పదంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇది వాస్తవమేనా? ఇప్పుడు ఎన్ని కథలు అల్లుతున్నారు అంటే నిన్ను గెలిపించిన నిరుద్యోగులకు సెక్రటరియట్లకు ప్రవేశం లేదు. వాళ్ళు సెక్రటరియట్ వచ్చి అక్కడ ఉన్న మంత్రులకు, ముఖ్యమంత్రికి ఏదైనా చెప్పుకుందాము అంటే కూడా, వాళ్ళ బాధ చెప్పుకుందాం అంటే కూడా చివరికి నువ్వు వినేటంత పరిస్థితి మీకు లేకపోయినా అధికారులను ఉన్నారు కదా, చీఫ్ సెక్రటరీ స్థాయి లీడర్స్ అంతా సెక్రటరియట్లోనే కదా ఉండేది. ఆ సెక్రటరీకి వెళ్తే కూడా వాళ్ళకు బేడి లేచి దౌర్జన్యంగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన పరిస్థితి ఉన్నది. ఎవరిని ఏ పోలీస్ స్టేషన్కు తీసుకుపోయినరో తెలియదు, ఎక్కడెక్కడ నిర్బంధించిందో తెలియదు. ఒక్కవైపు ఇందిరమ్మ రాజ్యము, ప్రజారాజ్యము, దీనికి ఎన్నో రకాలుగా పేర్లు పెడుతున్నారు. ఆయన ఒక దిక్కు అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఈడు ఉన్న వాళ్ళే కట్టిన ముఖ్యమంత్రి ఆఫీస్ దగ్గర, ప్రగతి భవన్ దగ్గర కట్టిన దాన్ని తొలగించుకుంటూ దాన్ని అద్భుతంగా చూపించారు. మేము ప్రజాపాలన ఇస్తున్నామని. ఏది తమి ప్రజాపాలన? ఎక్కడుంది ప్రజాపాలన? నిరుద్యోగులను అరెస్ట్ చేయరా మా ప్రజాపాలన? నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే అడిగినందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తావా? ఇదా నీది ప్రజాపాలన? ఇదేనా జరిగేది? ఇప్పుడు ఎంతో మంది చదువుకున్న యువకులు, ఇంత అన్యాయం జరుగుతున్నా
ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన ఎందుకు ఇక్కడ ఉండే విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, లేకుంటే పౌర హక్కులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇన్ని కేసులు అవుతున్న విద్యార్థుల మీద ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ కుల సంఘ నాయకులే కావచ్చు, లేకుంటే ప్రజా సంఘాలకు సంబంధించిన వారు ఎవరికంటే ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఇప్పుడు అందరు బందీలు అయిపోయారు. ఎవరైతే వాయిస్ లేపాల్సిన వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే మాట్లాడాల్సిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా బందీలు అయిపోయారు. ఒక పదవితో నొకాయన, దీంతో నొకాయన, దాంతో నొకాయన, ఆ విధంగా బందీలు అయిపోయారు. అంటే ఒక మేధావి మౌనం కూడా సమాజానికి శ్రేయస్కరం కాదు. రైట్. అదే తీరుగా మౌనం కాదు, ఈరోజు మూతి కట్టేసిన పరిస్థితి మేధావులకు వచ్చిపోయిన పరిస్థితి. నేను అందుకే మీ ద్వారా నేను వాళ్ళకు కూడా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఎన్ని రోజులు ఆ పిల్లల్ని అందరినీ ఉసురు పోసుకుంటారు? ఆ పిల్లలకు ఇచ్చిన మాట నిలబెడతలేరు. నిరుద్యోగ సమస్య తీర్చలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి 20 నెలల్లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, పెట్టిన కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ఎన్ని, ఏ విధంగా జరుగుతున్నాయి, ఖాళీలు ఎన్ని అవుతున్నాయి, ఏమవుతుంది అంటే ఏ మేధావి కూడా మాట్లాడలేని పరిస్థితి ఉన్నా. అందుకే కదలండి అని చెప్పి నేను వాళ్ళని అందరిని కూడా చెప్తా ఉన్నా. నేను ఇంకొక ప్రోగ్రామ్ మీ ద్వారా నేను చెప్తున్నా. చెప్పండి. నిరుద్యోగులకు గిట ఒకవేళ నిరుద్యోగ భృతి ఇవ్వనట్లయితే ఉద్యోగస్తులకు ఏదైతే ప్రభుత్వం మాటిచ్చి మాట తప్పుకుంటా కూడా ఇంకా కూడా ఉంటున్న పరిస్థితి ఉన్నదో ఆ ఉద్యోగస్తుల నుండి కానీ, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలు గిట సత్వరం పరిష్కారం కాకుంటే పార్టీ పర్మిషన్ తీసుకొని మేము నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని కమిటీలను, అన్ని సంఘాలను కూడా కలుపుకుంటాం, నిరుద్యోగ సంఘాలను అన్నింటిని కూడా కలుపుకుంటాం. డెఫినెట్గా ప్రజాస్వామ్యం లోపల ప్రభుత్వాన్ని ఎండగడతాం, ప్రభుత్వాన్ని మెడలో ఉంచుతాం. వాళ్ళు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు కూడా మేము ఎంతవరకు అంటే అంతవరకు తెగించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మీ ద్వారా నేను నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలియజేస్తున్నా, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నా. తప్పకుండా ఏ పరిస్థితుల లోపల కూడా ఇది రావాల్సిందే. ఉద్యోగస్తులకు కేసీఆర్ గారు సక్రమంగా బెనిఫిట్స్ ఇవ్వడం లేదు, లేకుంటే వాళ్ళకు రావాల్సిన శాలరీ సకాలంలో పడడం లేదు. ఎప్పుడో ఒక 2-3 నెలలు అయితే సక్రమంగా పడలేదు అని చెప్పి గగ్గోలు పెట్టిండు. ఈరోజు ఎవరైనా ఉద్యోగి రిటైర్డ్ అయితే వాళ్ళ పరిస్థితి ఏమున్నది? ఒకటే మాట చెప్పిండు, ఒకవేళ రిటైర్డ్ అయిన ఉద్యోగి ఎవరైనా రిటైర్డ్ అయితే ఆ రిటైర్మెంట్ కాగితంతో పాటు ఆయనకు కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇస్తామన్నాడు. ఎక్కడ పోయినాయి మరి? ఇలా అన్ని బాండ్లు ఇస్తా ఉన్నావు, వాళ్ళని నిలగొడతా ఉన్నావు. ఆయన చెప్పేసిండు కదా, ఏమని చెప్పిండు? 2% ఉన్న మిమ్మల్ని చూడాలా, లేకుంటే 98% ఉన్న ప్రజలను చూడాలా? ఏ పథకాన్ని కొట్టి ఏ పథకాన్ని ఆపేసి మీకు పెన్షన్లు ఇవ్వాలి, మీకు వేతనాలు పెంచాలి, మీకు పిఆర్సీలు డిఏలు ఎక్కడి నుంచి తెచ్చేయాలి, మరి ఏ పథకాన్ని ఆపమంటారో చెప్పండి అని చెప్పేసి ఆయన క్లారిటీగా మాట్లాడండి ఈ విషయంలో. ఇప్పుడు 10 లక్షల మంది సమావేశం పెడతా, ప్రజలందరిని పిలిపిస్తా, వాళ్ళ ముంగట మీరు సంఘాలు రండి, ఏదైతే ఉద్యోగ సంఘాలు రండి, ఏ ఫండ్స్ని ఆపి ఎవరికి ఆపి పెన్షన్ ఆపాలన్నా, లేకుంటే ఫర్టిలైజర్ ఆపాలన్నా, లేకపోతే ఇవ్వాల్సిన రైతు బంధు ఆపాలన్నా, రైతు బీమా ఆపాలన్నా, ఏది ఆపాలే? అవును, మీరు చెప్పండి రండి అని చెప్పి వాళ్ళని ఇన్సల్ట్ చేసిండు. అంతేకాదు నన్ను గోసుక తిన కూడా నా తాన పైసలు లేవు అన్నాడు. చేతులు ఎత్తేసిండు ముఖ్యమంత్రి. చేతులు ఎత్తేసినా కూడా నేను ఒక్కటే అంటా ఉన్నా, ఉద్యోగ సంఘాలకు ఆ రోజు సమావేశం పెట్టి ఎన్నికల ముందు నువ్వు ఏదైతే వాగ్దానం ఇచ్చినావో, పాత పెన్షన్ సిపిఎస్ విధానం రద్దు చేస్తావు, పాత పెన్షన్ విధానం తీసుకొస్తావు, మరి తెచ్చినావా? పాత పెన్షన్ ఎలా అమలు అవుతున్నదా? లేకపోతే వాళ్ళకి ఎంబడే రిటైర్మెంట్ అయిన పైసలు వస్తూ ఉన్నాయా? ప్రమోషన్స్ ఇస్తాను, ఎక్కడ ప్రమోషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఖాళీలు ఏర్పడ్డప్పుడు వాటి ప్లేస్లలో ఎంబడే రిక్రూట్మెంట్ జరుగుతుందా? ఒకవైపు రిక్రూట్మెంట్ జరుగుతలేదు, పని భారం పెరుగుతూ ఉన్నది, వాళ్ళకు అశాంతి నెలకొని ఉన్నది ఎలా ఉద్యోగస్తుల. ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న టీచర్స్కు వాళ్ళు రిటైర్డ్ అయిపోతే వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి అందుకే నేను ఒకటే ఏమంటున్నా అంటే, ఎవరైతే ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను తప్పి ప్రజాపాలన అనే దగ్గర రాక్షస పాలన జరుగుతున్న పరిస్థితి లోపల ఇందిరమ్మ రాజ్యము అంటే ఇందిరమ్మ రాజ్యం ఏదో ఇందిరమ్మ దరిద్రాన్ని మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ పరిపాలన సక్రమంగా జరిగింటే ఇలా పేదరికం ఉంటుండేనా? దీని కొరకు మనం మాట్లాడుతుంటేమా? మనం అంతా కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉంటుండేనా? మనం కూడా వేరే వేరే దేశాల లెక్క ఉండేటోళ్ళం ఉంటుంటాం. అందుకే ఈ దరిద్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ దరిద్రము, ప్రజాపాలన కాదు, ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరమ్మ దరిద్రం అని చెప్పి నేను ఎందుకని అంటున్నా అంటే, నేను గతం నుంచి కూడా చూసిన అనేకమైన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరిని కొట్టుకొని వాళ్ళు తినాలి. 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు వాళ్ళు రావడం, మొత్తం రాష్ట్రాన్ని ఓడ్చుకోవడం, అందరినీ కూడా మాటలు ఇచ్చి సాధ్యం కాని మాటలన్నీ ఇచ్చి వాళ్ళందరిని కూడా మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజము. అంటే ఇక్కడ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి పీసీసీఏ ఉన్నప్పుడు కాంగ్రెస్కి అనేక మాటలు చెప్పడం అనేది జరిగింది. అంటే ధర్నాలు ఎక్కడైనా స్వేచ్ఛగా చేసుకోవచ్చు, నిరాశనలు తెలపచ్చు ప్రభుత్వం పైన అని చెప్పాడు. మరి యూనివర్సిటీలో ఎందుకు ఇంత కట్టు నిబంధనలు పెట్టవలసిన అవసరం వస్తుంది? అంటే యూనివర్సిటీలో ధర్నా ఆందోళన చేసినా కానీ ఒప్పుకునేది లేదు అని చెప్పేసి కూడా అక్కడ వీసీ తోటి ఒక సర్క్యులర్ జారీ చేయించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది అంటే, ఆయన స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఆయన ఎంత స్పష్టంగా చెప్పిందంటే, మనం అర్థం చేసుకుంటూ తప్పు పడుతున్నాం కానీ గప్లతు పడుతున్నాం. ఆయన చాలా క్లియర్గా చెప్పిండు, మా తాత పోలీస్ పటేల్, రైట్, మా నాయన పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్, మేము పోలీస్ పటేల్. మా ఇంటి ముంగటి నుండి ఎవరు చెప్పులు వేసుకొని పోనీకే అంటే పరిసరాల గ్రామాలు కూడా, ఆయన ఊరుకు చుట్టూన్న గ్రామాలలో కూడా ఎవరు చెప్పులు వేసుకొని మా ఇంటి ముంగటికి వెళ్ళి పోకూడదు, అట్లాంటి కుటుంబం మాది, అట్లాంటి జాతి మాది అని చెప్పాడు. మరి అదే కదా ఇవాళ సీట్ ఎక్కిన దాకా అవన్నీ మాట్లాడిండు. సీట్ ఎక్కినాక ఇవాళ ఏం చేస్తున్నాడు? విద్యార్థులు ఎవరు ధర్నాలు చేయకూడదు, ఆర్టీసీ కార్మికులు ఎవరు ధర్నాలు చేయకూడదు, లేకపోతే ఉద్యోగస్తులు ధర్నా చేయొద్దు. ఒకవేళ ఉద్యోగస్తులు ఏదన్నా ధర్నా కాల్ ఇచ్చినాకో ఎంబడే ప్రజలందరినీ నేను పిలిపిస్తా, మీ సంగతి చూస్తా, బెదిరియడము. నీకు టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్ వచ్చిన తెల్లారి నుంచి దాడి చేయడం, అనేకమైన అసంబంధమైన వాటిల ఆరోపణలు చేయడం, ఈ విధంగా పెంచుకుంటూ టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం, టీఆర్ఎస్వై యూత్ కానీ విద్యార్థులు కానీ ఈ పార్టీలో వీళ్ళని ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, పోలీసును పంపించడం, పోలీసులు లెక్క ఉంచుతున్నారు అండి. ఆ వ్యవస్థను ఎంత కాపాడిండు కేసీఆర్ గారు, వాళ్ళని ఏ విధంగా మార్చిండు. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళకు వెహికల్స్ ఇవ్వడంతో పాటు అనేకమైన తీరుగా పోలీసు ఉద్యోగస్తులను గౌరవప్రదంగా కాపాడితే, ఈరోజు పోలీస్ వ్యవస్థని దేనికి వాడుతున్నాడు? ఆయన నిరంకుశత్వానికి వాడుతూ ఉన్నాడు, అణచివేతలో భాగంగా వాళ్ళని వాడుతూ ఉన్నాడు. ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఎక్కడ ప్రజాస్వామ్యం అనేదే అసలు లేనట్లుగా తెలంగాణలో ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎక్కడ అన్ని డ్రామాలు జరుగుతూ ఉన్నాయి. అసలు డ్రామాల ముఖ్యమంత్రి అయిపోయాడు, డ్రామాల పరిపాలన అయిపోయింది. నాగేందర్ గారు ఇంకో విషయానికి వస్తే, మొన్న జర్నలిస్టుల మీద కూడా కామెంట్లు చేయడం అనేది జరిగింది. అంటే నా ముందట చదువు రాని జర్నలిస్టులు కాలు మీద కాలేసుకొని కూర్చుంటారా, చెంపలు చెల్లు మంటాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అన్నాడు. గతంలో నిండు అసెంబ్లీలో కూడా నా గురించి, నా కుటుంబం గురించి ఏదన్నా కామెంట్ చేస్తే మాత్రము విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియా వారియర్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు, బట్టలు ఊడదీసి కొడుతాను నకిలీ జర్నలిస్టులను అన్నాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒకటి చదువు రానోడు కూడా జర్నలిస్టా అంటున్నాడు. ఇప్పుడు ఒక అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది, ఏది మహబూబ్నగర్ జిల్లామనే, మా ప్రాంతపామె చెప్పింది, ముఖ్యమంత్రి గారు నీకు ఆల నుంచి ఓల్మాలు ఎన్ని ఉంటాయి అని అడిగింది ఆమె. రైట్, ఏబిసిడీలు ఎన్ని ఉంటాయి చెప్పగలుగుతావా, ఎన్ని రకాలు ఉంటాయి చెప్పగలుగుతావా అని వాడిని మమ్మల్ని ప్రశ్నిస్తావా అని చెప్పి ఆమెకు ఆన్సరే చేయలే ఎవరు కూడా. మరి అందుకే నేను ఏమంటున్నా అంటే, ఆయనకు సక్రమంగా చదువు వస్తుందా అనేది ఆయన ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి. జర్నలిస్ట్ ఆ విధంగా అనొచ్చా అనరాదా అనేది ఆ విధంగా ఉండాలి. అంటే నీకు వత్తాసు వలుకుతేనేమో జర్నలిస్టులు వాళ్ళు వత్తాసు వలకకుండా ఉన్నట్లు ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ ఏదైతుందో, దాన్ని పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ ఏదైతుందో ఆ స్వేచ్ఛను ఉపయోగించుకుంటే వాళ్ళ మీద కక్షపూరితంగా ఇన్సల్ట్ చేసే తీరుగా, వాళ్ళకు చదువు రాదనే తీరుగా ఏదైతే మాట్లాడుతుండ్రో, ఇది సభ్య సమాజము సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి. ఎందుకంటే ఒక జర్నలిస్టులు అండి
ఏ దాన్ని అయినా కూడా బయటికి తీసుకొచ్చి ఈరోజు నీకు ఒక పేదోడు పోలీస్ స్టేషన్ పోయి దరఖాస్తు ఇస్తే అక్కడ దరఖాస్తు తీసుకోకపోతే ఎవరి దగ్గరకు పోతావు అంటే లీడర్ దగ్గరకు అంటలేరు ఇలా వాళ్ళు ప్రెస్ వాళ్ళ దగ్గరకు పోతాం, మేము పత్రికల దగ్గరకు పోతాము, టీవీల దగ్గరకు పోతాం అని చెప్తున్నాను. అంటే ప్రజల రక్షణ కొరకు ప్రజాస్వామ్యం లోపల ఉపయోగపడుతున్న అతి కీలకమైన సంస్థ ఇది ఈ జర్నలిజం. ఈ జర్నలిజాన్ని పట్టుకొని కూడా నువ్వు ఇన్సల్ట్ చేస్తావు. నువ్వు ఎవరిని ఇడిచిపెట్టిండు బైసాబ్? ఇప్పటికి ఎవరినన్నా ఇడిచిపెట్టిండా? ఎవరినన్నా ఇన్సల్ట్ చేయకుండా ఎక్కడన్నా ఆయన ప్రవర్తన చూస్తున్నారు కదా, అంటే ఆయన ప్రవర్తన లోపం కనిపిస్తూ ఉన్నది. అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి అది ఏం చేస్తున్నాడో ఆయనకే తెలవలేని పరిస్థితి లోపల కొనసాగుతూ ఉన్నది. జర్నలిస్టులను ఇన్సల్ట్ చేస్తున్నాడు, అక్కడ ఉద్యోగస్తులను ఇక్కడ ఇన్సల్ట్ చేస్తున్నాడు, ఇక్కడ పుట్టిన ఆయన నేను రైతు కుటుంబం అంటాడు, ఆ రైతులను ఇన్సల్ట్ చేస్తున్నాడు, రైతాంగం కొరకు చేస్తలే అందరినీ మోసం చేస్తున్నాడు, ఇన్సల్ట్ చేస్తున్నాడు.